హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి వాళ్ళ పార్లమెంట్ భవన్లోకి కొందరు దుండుగులు దూసుకెళ్ళి స్మోక్ రిలీజ్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. సో గతంలో కూడా 2001లో ఇటువంటి ఘటన రిపీట్ అయింది. సో ఇప్పుడు ఈ ఘటన అసలు ఎందుకు జరిగింది, ఎవరు ఆ దుండుగులు, దీని గల రీజన్స్ ఏంటి, ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, కొందరు దుండుగులు మన పార్లమెంట్ భవన్లో ఆ మీటింగ్ జరుగుతుండగా వెళ్ళి స్మోక్ రిలీజ్ చేసినాం, ఈ ఘటన చూసాం. సో దేశవ్యాప్తంగా కూడా ఇది సంచలనం అయితే సృష్టించింది. సో ఎందుకు, ఎవరు వాళ్ళు, ఈ ఘటన జరగడానికి గల కారణాలు ఏంటి సార్? అంటే యాక్చువల్గా సరిగ్గా ఇదే రోజు డిసెంబర్ 13, 2001లో పార్లమెంట్ మీద అటాక్ జరిగింది. అఫ్జల్ గురు అనుకుంటా అప్పుడు ఆ దాడికి సూత్రధారి. సో కొన్నాళ్ళు కేసు నడిచిన తర్వాత ఆయనకి కూడా శిక్ష విధించారు. బట్ అప్పుడే ఆ రోజే ఒక 4-5 మట్టు పెట్టారు. బట్ ఆ రోజు కూడా ఒక అంబులెన్స్ లాంటి క్యాన్వాయ్ ఏదో వచ్చి సడన్గా 2-3 గేట్లు దాటుకుంటూ వచ్చేది. ఆ తర్వాత లోపలికి చొరబడలేదు, కానీ బయట అయితే మన భద్రతా దళాలు మట్టు పెట్టే అది విషయం పక్కన పెడితే ఆ రోజు చాలా భయానకమైన వాతావరణం సృష్టించారు. చాలా దేశ పార్లమెంటుకే దాడంటే సామాన్యుల రక్షణ ఏంటి అనే విధంగా ఒక్కసారిగా జరిగింది ఇప్పుడు. సో అప్పటికి చాలా భయపడ్డారు కూడా. అయితే ఆ తర్వాత సరిగ్గా ఈరోజు మళ్ళీ డిసెంబర్ 13, 2023 ఇప్పుడు ఏంటంటే ఎవరైతే సామాజికవేత్తలు లేదా జర్నలిస్టులు కొంతమంది అనుకొని పార్లమెంట్ సమావేశాలని మనం అసెంబ్లీ సమావేశాలు కానీ పార్లమెంట్ సమావేశాలు కానీ ముందుగా కొంతమంది పాసులు తీసుకొని పబ్లిక్ గ్యాలరీలో కూర్చొని ఆ సమావేశాలను వీక్షించవచ్చు. సో అలా వీక్షించడానికి వెళ్ళి పబ్లిక్ గ్యాలరీ దూసుకుంటూ ఒక 2 వ్యక్తులు ఆ టియర్ గ్యాస్ని తీసుకొని అందరికీ, అంటే హాని కాదు, జస్ట్ ఒక అలర్ట్ కోసం. అయితే దానికి మనం ముందుకు వచ్చిన న్యూస్ ఏంటంటే కేవలం పార్లమెంట్లో ఇట్లాంటి భద్రతే ఉంది, పెద్దగా భద్రత లేదు, భద్రత పెంచాలని తెలియజెప్పే ప్రయత్నంతోనే కొంతమంది దేశభక్తిగా ఉన్న వాళ్ళు ఇలా చేశారని వార్తలు వచ్చాయి. బట్ ఒకవేళ కాసేపు అదే నిజం అనుకుందాం. అదే నిజం అనుకుంటే టియర్ గ్యాస్ని లోపలికి తీసుకెళ్ళినప్పుడు భద్రతా సిబ్బంది ఎంతవరకు చెక్ చేస్తున్నారు అందరికీ కదా. అసలు చిన్న బ్లేడ్ కూడా తీసుకెళ్లకుండా చెక్ చేయాల్సిన భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ని లోపలికి తీసుకెళ్ళి ఆ ట్యూబ్ని తీసుకెళ్లేలాగా చేయగలిగారంటే నాకు పైప్ గొట్టంలాగా ఉంటుంది. అది ఎట్లా మరి ఎంతవరకు చెక్ చేస్తున్నారు అనేది ఒక విషయం. ఇకపోతే రెండో అంశం ఏంటంటే బీజేపీ అనే ఈ గడిచిన 10 ఏళ్లలో ఆల్మోస్ట్ రేపు ఏప్రిల్ వస్తే 10 ఏళ్ళు అవుతుంది బీజేపీ ప్రభుత్వం వచ్చి. అన్నీ కొత్త సంస్కరణలు చేస్తుంది, కొన్ని చట్టాలు తీసేస్తుంది. ఇప్పుడు ఆర్టికల్ 370 కానీ, వ్యవసాయ చట్టం కానీ, ఇప్పుడు కొన్ని డీప్గా అనలైజ్ చేస్తే మంచిగా అనిపిస్తుంటాయి. కొన్ని అవి దేశం భవిష్యత్తు ఫ్యూచర్లో కొన్ని ఇంప్లిమెంట్స్కి బాగానే ఉంటుంది. జిఎస్టీకి సంబంధించి కానీ, వ్యవసాయ చట్టం కానీ, 370 కానీ, అలాగే కాశ్మీర్ సమస్య ఏదైతే ఉందో లడాక్ దానికి 2గా డివైడ్ చేసి మళ్ళీ అది సుప్రీంకోర్టులో కేసు కూడా దాన్ని కొట్టించేసేలాగా, తర్వాత రామ మందిరం అయోధ్యకు సంబంధించి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈసారి కానీ వస్తే ఒక కొత్త రకం సిటిజన్షిప్ చట్టం కూడా తీసుకొచ్చే ఆలోచనలు. అంటే చుట్టూ ఉండే సరిహద్దుల్లో ఉండే దేశాల నుంచి దాన్ని ఏమంటారు చొరబాటుదారుల్ని కట్టడి చేయడం కోసం కూడా అదొక మంచి ఇదే. బట్ అలాంటి చట్టాలు పెట్టి చాలా మందికి ఇబ్బంది కలుగుతుంది, మైనారిటీలు ఇబ్బంది పడుతున్నారు అనే విధంగా కొంతమంది ప్రభుత్వానికి చెప్పే ఉద్దేశంలో ఈ విధమైన టియర్ గ్యాస్ ప్రయోగంతో ఒక్కసారిగా అలర్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే ప్రధాన నాయకులు ఎవరు లేరు, కానీ చాలామంది ఎంపీల సభలో కొలువు తీరిన సందర్భంలో ఇవన్నీ జరగడం, వాళ్ళకి లోపలికి టియర్ గ్యాస్ ప్రయోగించిన వాళ్ళకి బడితపూడి కూడా జరిగింది. అది కూడా విశేషం ఏంటంటే మార్షల్స్ వచ్చి రాకముందే ఎంపీలు వాళ్ళందరూ బడిత పూజ చేశారు. అందులో మనకి ఆంధ్రప్రదేశ్ ఎంపీ గోరంట్ల గారు కూడా కనిపించారు ఆ వీడియోలో మనం చూస్తే. సో అది ఒక్కసారిగా ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. ఇటువంటి చట్టాలు చేసేటప్పుడు ఈ చట్టాల వల్ల కొంతమందికి ఇబ్బంది కలుగుతుందని తెలిపే ప్రయత్నంలోనే చేశారు. అందులో ఒక మేలు ఫిమేల్ కూడా ఉన్నట్టున్నారు అందులో. సో అది అలర్ట్ చేయడం కోసం సరిగ్గా ఈ డేట్ని ఎంచుకొని వాళ్ళు ప్లాన్ చేశారు. ఇక్కడ ప్లాన్ చేశారు బాగుంది, నిరసన తెలియజేశారు బాగుంది, కానీ ఒకవేళ అది కాకుండా ఇంకేదైనా జరుగుంటే పరిస్థితి ఏంటి ఒక్కసారి ఊహించండి. అంటే భద్రతా వైఫల్యాలు ఒక్కసారిగా మళ్ళీ అలర్ట్ అయినట్టు సందర్భాలు కనిపిస్తున్నాయి కదా. ఎంత కీలకమైన వ్యక్తులు ఉంటారు, అసలే నరేంద్ర మోడీ లాంటి వ్యక్తులకి ఎంత థ్రెట్ ఉంటుంది, ఎంత ఇలాంటివి జరిగితే ఒక్కసారి ఎంతగా భయం వేస్తుందో ఒకసారి ఊహించుకోండి. కాబట్టి
అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి. బట్ ఇప్పుడు ఇలా జరిగింది కాబట్టి ఇంకా కొద్ది రోజుల వరకు ఎవరిని పూచిక పుల్ల కూడా లోపలికి తీసుకెళ్ళకుండా భద్రత పెడతారు. ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంటుంది. అదొక పెద్ద మైనస్ మన వాళ్ళకి. అంటే ఎందుకో మరి అది ఆమరపాటుగా వెళ్ళిపోయిందో, లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమైనా లొంగిపోయారో, లేదంటే వాళ్ళకి అమ్ముడుపోయారో తెలియదు. కానీ జరగడం అనేది కొంచెం విచారకరం విషయం. బట్ ప్రభుత్వానికి తెలియజెప్పే పద్ధతులు చాలా ఉన్నాయి. ట్విట్టర్ ద్వారా ఉంది, సోషల్ మీడియా ఉంది, లేదా బయట ప్లకార్డులు పట్టుకొని కూడా ప్రదర్శించవచ్చు. వాటన్నిటికీ ఆ పార్లమెంట్ పరిధిలో కనుచూపు మేరలో ఎవరికి అవకాశం ఇవ్వరు కాబట్టి, ఒక 2 కిలోమీటర్స్ రేడియస్ వరకు కూడా ఎవరికి ఛాన్స్ ఇవ్వరు కాబట్టి మేబీ ఎవరో సాహసవంతులు ఈ విధంగా చేసి ఉండొచ్చు. బట్ తెలియజెప్పే ప్రయత్నం చేశారు కానీ భద్రతా వైఫల్యం అయితే కొట్టొచ్చినట్టు కనబడుతుంది. బట్ వాళ్ళు చేసే ఏదైతే చట్టాలు రద్దు చేశారో వాటన్నిటి మీద ఫైట్ చేస్తున్నారో ఆ చట్టాలు కూడా కొన్ని మంచివి. ఇప్పుడు వ్యవసాయ చట్టం ఉంది. వ్యవసాయ చట్టం గురించి నాకు తెలిసి ఢిల్లీలో చాలా రోజులు చేస్తే ఆ రైతులకు సపోర్ట్గా కొన్ని స్వచ్ఛంద సంస్థలు వండుతూ వాటికి తిండి కూడా పెట్టే వాళ్ళకి పార్సల్స్ కూడా ఇచ్చాయి. ఆ వ్యవసాయ చట్టం ఎందుకు అంటే నేను దానికి తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ రైతుల మీద దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రధానంగా ఆ పంజాబ్ రైతులకి, రాజస్థాన్ రైతులకి నష్టం అని అంటున్నారు. అంటే దేశంలో క్యాపిటల్ అనేది, దేశంలో ఉండే చట్టం అనేది కేవలం ఉత్తర భారతదేశ రాష్ట్రాలకైనా దక్షిణ భారతదేశ రాష్ట్రాలకి వర్తించదా? అని అది వాళ్ళకే వర్తింపు చేయాలి అని లేకుండా దేశం మొత్తం మీద ఎక్కడైనా ఒకటే రూల్ పెట్టడం తప్ప? అంటే దక్షిణ భారతదేశంలో రైతులు కాదా? అంటే ఇది ఇప్పుడు నేను ఏ సందర్భంలో మాట్లాడలేదు, ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్నాను. అంటే ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఎంతసేపు మరి మాకే లబ్ధి చేకూరాలి, ఇక్కడున్న రైతులకే లబ్ధి చేకూరాలి అని అంటే మిగతా ప్రాంత రైతులు కాదా? బట్ ఇక్కడ నుంచి మన వాళ్ళు కూడా చాలామంది పూర్తిగా సబ్జెక్ట్ తెలియకుండా లేదు వాళ్ళకు రైతులకు సపోర్ట్ ఇవ్వాలి, రైతే రాజు అని కూడా చాలామంది స్లోగన్స్ పెట్టారు, స్టేటస్లో కూడా పెట్టారు. అది వ్యవసాయ చట్టం ఆలోచించి చేసిందే ఒక విధంగా. నాకు కూడా కొద్దిగా కరెక్టే కదా, ఓకే. చాలా ఇప్పుడు ఇంకోటి కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. మిలిటరీకి సంబంధించి, డిఫెన్స్ సర్వీస్ సంబంధించి ఎక్కువగా నార్త్ ఇండియన్సే ఉంటారు, సౌత్ ఇండియన్స్ తక్కువ ఉంటారు. దానికి రీజన్ ఏంటంటారు? చాలామంది లేదు వాళ్ళకి దేశభక్తి ఎక్కువ, మన వాళ్ళకి తక్కువ అన్నట్టు మాట్లాడతారు. దాన్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇక్కడ కూడా పేరెంట్స్కి దగ్గర ఉండాలి, ఫ్యామిలీకి దగ్గర ఉండాలనుకొని ఎక్కడికి వెళ్లకుండా ఉండేవాళ్ళు ఉంటారు. ఇంటికి ఒక్కడ ఉన్నప్పుడు పంపించడానికి నచ్చరు. ఎందుకంటే అంత లాంగ్ వెళ్తే మళ్ళీ ఎప్పుడో 6 నెలలకు సంవత్సరం వరకు కనబడ్డు అని ఉంటారు. అదే అక్కడ అనుకోండి దగ్గర రాష్ట్రాలు కదా. ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళాలని జస్ట్ 12 hours ట్రైన్ ఎక్కితే, నైట్ ఎక్కితే తెల్లవారు దిగిపోతాం వైజాగ్కి. విజయవాడకి అయితే జస్ట్ 6 hours 4 hours బస్సులో వెళ్ళిపోతున్నాం. అలా దగ్గర ఉందనుకోండి, మనకు కూడా క్యాపిటల్, ఆ డిఫెన్స్ ఏరియాలన్నీ కూడా మన వాళ్ళు జాయిన్ అవుతారు కదా. అది ఒక రీజన్. అదే రీజన్ అనట్లేదు, అది కూడా ఒక రీజన్ వల్ల మన వాళ్ళు కొంతమంది జాయిన్ అయిపోవడం కూడా కారణం ఉంది. దాన్ని మళ్ళీ బూచిగా చూపించి ఉత్తర భారతదేశం వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తే ఎలా? ప్రతిదీ కూడా ఇప్పుడు అవార్డులు చూసుకోండి, రివార్డులు చూసుకోండి, అన్నీ అక్కడికే ఉంటాయి. రైల్వే ప్రాజెక్టులు, పథకాలు అన్నీ అక్కడికే ఉంటాయి. దక్షిణ భారతదేశంలో భాగం కాదా చెప్పండి? సో అలాంటి కొన్ని సందర్భాల్లో బీజేపీ ఇలాంటి చట్టాలు చేయడం వల్ల అటువంటి చట్టాలను కూడా రద్దు చేయాలి, ఇవన్నీ మళ్ళీ ఇంప్లిమెంట్ చేసేస్తున్నారని చెప్పే ప్రయత్నమే వీళ్ళిద్దరూ ఆ టియర్ గ్యాస్ కూడా లోపలికి ప్రవేశించారు. ఆఫ్ కోర్స్ వాళ్ళు పట్టుకున్నారు. అది నిజంగా ఒక విధంగా వాళ్ళు చేయడం మంచిదైంది. వాళ్ళకు కూడా అలర్ట్ వస్తుంది ఒక్కసారి. ఢిల్లీ పోలీసుల విషయంలో కానీ, భద్రతా సిబ్బంది విషయంలో కానీ, ఎస్పెషల్లీ పార్లమెంట్ సెక్యూరిటీ వింగ్ కూడా ఒకసారి అలర్ట్ అవుతుంది. ఒక విధంగా మంచిదే, అలర్ట్ చేశారు. ఓకే. సో ఈ పథకాల విషయం, ఈ చట్టాలు కూడా కొన్ని చట్టాలు ఉండాలి. ఇప్పుడు చొరబాట్ల చట్టాలు కట్టడి చేయకపోతే ఇప్పుడు ఆల్రెడీ ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారతదేశం అవుతుంది. చైనాని బీట్అవుట్ చేసేసింది. ఇంకా ఈ చొరబాట్లు పెరిగిపోతే ఇంకెంత జనాభా? భూభాగం కొంచెమే ఉంది. విస్తీర్ణంలో చూస్తే 7వ 8వ మన భారతదేశం ప్రపంచ దేశాల్లో కదా. మరి అలాంటప్పుడు ఇక్కడికి ఇంకా వచ్చి పడిపోతుంటే, ఇప్పటికే మంద ఎక్కువైతే మజ్జిగ పలచన అని సామెత అన్నట్టు ఇప్పటికే కొన్ని చాలా కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎంత జనాభా మీద. 155 పైచిలకు అన్ని కోట్లు, దగ్గర 160 కోట్ల జనాభాతో ఇదేంటిది ఆథరైజ్ రిజిస్టర్డ్ ఇంత జనాభా ఉన్నారు. ఇంకా లెక్కలేని జనాభా చాలా మంది ఉంటారు కదా. వచ్చిపోయే వాళ్ళు, చొరబాట్లుగా సీక్రెట్గా వచ్చి లోపల కూడా ఉండేవాళ్ళు, ఒక బంగ్లాదేశ్ నుంచి ఒకవైపు, పాకిస్తాన్ నుంచి ఒకవైపు ఇట్లా దూరిపోతూ ఉంటే ఎంతకని భద్రత కల్పిస్తారు? ఎంతమందికి ఇక్కడ దొరికే ఫుడ్ని షేర్ చేస్తారు చెప్పండి? సో కాబట్టి కొన్ని చట్టాలు ఉంటేనే బెటర్ అని నా అభిప్రాయం. బట్ వాళ్ళు చెప్పే ప్రయత్నం చెప్పారు, బట్ ఇలాగ చెప్పుకోకుండా ఉండాల్సిందే. ఓకే. సో అది అంటే సార్ లోక్సభ ఎలక్షన్స్ టైంలో, అంటే ఇంకొక 3 నెలల టైం ఉంది, ఇటువంటి టైంలో ఇటువంటి సంఘటన జరగడం అనేది ఎలక్షన్స్ పైన ఏమన్నా ప్రభావం చూపించే అవకాశం ఉందా సార్? అప్పటికే అది ఏముండదండి. భద్రత వేరు, పార్టీలు వేరు. మేబీ దాన్ని కాంగ్రెస్ వాడుకుండొచ్చు కాక
అది చూద్దాం, ఇంపాక్ట్ మర్చిపోతారు జనాలు, అంత త్వరగా గుర్తుపెట్టుకోరని. మొన్న నైట్ ఏ కర్రీ తిన్నామంటే ఈరోజు గుర్తుండదు మనకి, ఇలాంటి గుర్తుంటే అంటారా? సో మన మీడియా వాళ్ళు ఎవరో మళ్ళీ రిమైండ్ చేసి గుర్తు చేస్తే తప్ప ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. లెట్ వి సీ.